ఓకే మరి ఫస్ట్ కంటెస్టెంట్ గా భువన వస్తుంది ఫ్రమ్ లిటిల్ రేంజర్స్. ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ భువన. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. ఏంటి మమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఇలా వచ్చావా? అవునన్నయ్య. ఏ సాంగ్ చేయబోతున్నావు? తులసి మూవీ నుంచి నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తే నీ చంద్రోదయం సాంగ్ చేయబోతున్నాను. సో ఫార్మేషన్ రౌండ్ లో ఈ సాంగ్ తీసుకున్నారు. అవునన్నయ్య. బాగుంటాయి మరి ఫార్మేషన్స్? బాగుంటాయి అన్నయ్య. సూపర్ గా చేయాలి. సరేనా? థాంక్స్ అన్నయ్య. ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్ మ్యూజిక్. నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. అడుగునవుతాను నీ వెంట నేను, తోడుగా నడవగా చివరిదాకా. గొడుగునవుతాను ఇకపైన నేను, వానలు నిన్నిలా తడవనీగా. నిన్నొదిన క్షణమైన అసలుండలేను, చిరునవ్వునవుతాను పెదవంచున. నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలి సిగ్గునే నవ్వనా. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఆ వెన్నెలవుతాను ప్రతిరేయి నేను, చీకటే నీ దరికి చేరకుండా. ఊపిరవుతాను నీలోన నేను, ఎన్నడూ నీ జతే వదలకుండా. నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా. చిరు చెమట పడుతుంటే నీ నుదుటి పైన వస్తాను చిరుగాలిలా. భువన అన్నయ్య నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో సుందరం మాస్టర్ అడగనా? అడుగుదాం అన్నయ్య. సుందరం మాస్టర్. నాని మాస్టర్ లాస్ట్ వీక్ మనం చెప్పిన దానికి కొద్దిగా థింక్ చేసావు, మాస్టర్
కదా మాస్టర్. అదే ఎప్పుడు మనం కొంచెం థింక్ చేస్తే వస్తుంది, అవును మాస్టర్. ఊరికే రాదు. అవును మాస్టర్. దాని గురించి మనం కొంచెం కూర్చొని ఆలోచించాలి. అవును మాస్టర్. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. కొద్దిగా థింక్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ తాతయ్య. భువన తల్లి మాస్టర్ తాతయ్య. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్ తాతయ్య. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్ తాతయ్య. ఓకే, ఇప్పుడు మీ మెంటర్స్ లిటిల్ రేంజర్స్. భువన డార్లింగ్, అక్క నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? ఉన్నాయక్క. ఇంకా ఎన్ని కళలు ఉన్నాయమ్మా? 64 కళ్ళు ఉన్నాయా? ఉన్నాయక్క. నిజంగా ఒక క్లే లాగా భువన అయితే ఎట్లా బొమ్మను ఎట్లా తయారు చేస్తే అట్లా అయిపోతుంది. నాని గారు చాలా బాగుండింది. లాస్ట్ ఫినిషింగ్ మాత్రం కొంచెం చిలిపిగా చేశారు, బట్ నిజంగా చాలా బాగుండింది. ఆ ఉయ్యాలది కానీ అది కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ అబ్బాయి కూడా బాగా చేశాడు తినతో పాటు. భువన ఇలాంటి సాంగ్స్ చేయగలదని నేను అనుకోలేదు నిజంగా. ఎందుకంటే భువన అంటే హిప్ షేకింగ్, మాస్, అంతా ఒక హెవీ డాన్స్, తనది ఒక డిఫరెంట్ ఇది. అలాంటిది చాలా కంట్రోల్డ్గా చేస్తుంది ఈ డాన్స్. మాత్రం నాకు చాలా నచ్చింది భువన. నాకు ఫేవరెట్ సాంగ్ ఇది. నాకు చాలా చాలా ఇలాంటి సాంగ్స్ నాకు చాలా ఇష్టం. డాన్స్ వైజ్గా కూడా, డాన్స్కి కూడా ఎందుకు ఇలాంటి సాంగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సూపర్ నాని, చాలా బాగా చేశారు. బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ బాయ్స్. రక్షిత. అన్నయ్య, ఫార్మేషన్ రౌండ్ లో ఈ కాన్సెప్ట్, మైమ్ కాన్సెప్ట్ తీసుకొని ఎక్సలెంట్ గా చేశారు అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఉయ్యాల అదైతే ఎక్సలెంట్ అన్నయ్య. ఎంత క్లాప్స్ పడ్డాయంటే అప్పుడు మీకు అందరంత ఇంట్రెస్టింగ్ గా చూసారన్నయ్య. ఈ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది అన్నయ్య. నాని గారు, వీళ్ళకి యాక్టింగ్ సరిగ్గా రావట్లేదు. మై మీద పక్కకు తీసుకెళ్ళి వీళ్ళకి కూడా ట్రై చేయండి. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ వచ్చి మమ్మల్ని ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. కొంచెం పక్కకి తీసుకెళ్ళి నేర్పించండి, నేర్పించేదేదో. నేనేం యాక్షన్ చేయట్లే. నేను ఎవరన్నారు గుమ్మడికాయ తొంగేవారంటే భుజాలను అడుగుకుంటుంది ఇవా అన్నది వాళ్ళని. నిన్ను చూపించానా నేను? అసలు నిన్ను చూపించానా నేను? వాళ్ళని అన్నాను నేను. అందరినీ అన్నావు. మా వీళ్ళు అన్నా, వీళ్ళు అన్నావు. వీళ్ళు అన్నా, అందరూ అన్నానా? అంటే నువ్వు యాక్టింగ్ చేసావా? చేయలేదా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? చేసావా? నువ్వు ట్రై చేసావా? అదే కరెక్ట్ గా నేర్పించు. ఎంత ఉంటావు కదా. కరెక్ట్ గానే చేశాను, కరెక్ట్ గానే చేశాను. మీలాగా నేను జట్టుకి డాన్స్ చూసి గీతికా కూడా చెయ్యాలన్న కోరిక, కుతూహలం, ఆ ఇంట్రెస్ట్ ఎలా పెరిగిందో. అని అరవడం కాదు నేను. ఎలా అరవడం కాదమ్మా, ఇటు చూపించమ్మా. గయ్యాల గంపల్లాగా పాప సూర్యకాంతం, పాప సూర్యకాంతం కాస్త అక్కడ మాట్లాడుతుంది చూడు. ఏంటన్నా అలాగా? అక్కే ముందు నాన్న నువ్వే నువ్వు ఆపుతావన్నా అన్న. అవసరం లేదు నాన్న. జోకర్ ఇక్కడ ఏదో కోటింగ్ అయినట్టుగా, అందుకనే ముక్కు ఎర్రగా ఉంది, బొగ్గులు ఎర్రగా ఉన్నాయి. ఏమైంది? మీ మమ్మీ కొట్టిందా? అసలు మంచిగా అయింది నీకు, మంచిగా. మమ్మీ నన్ను అసలు కొట్టదు, మంచిగా అయింది, మంచి షార్ట్ పడింది కూడా. మమ్మీ నన్ను అసలు కొట్టలేదు, ముక్కు మీద డబ్బని ఇచ్చి ఉంటుంది షార్ట్, కొట్టలేదు ముక్కు. సరే, మరి స్కోర్ చూద్దాం ఇప్పుడు. సరే. ఓకే, సుందరం మాస్టర్. లిటిల్ ఛాలెంజర్స్, లిటిల్ టైగర్స్. ఇప్పుడు SMS రిక్వెస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHUVANA భువన అని టైప్ చేసి 575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.